హలో అండి అందరికీ. ఈరోజు మా అత్తయ్య వచ్చేసి చేపల కూర వండుతుంది. ఇక నేనైతే ఆ చేపల కూర అయితే తినను. ఇక మా అమ్మమ్మ వచ్చేసి బెండకాయ కూర వండుతున్నాను నాన్న అనింది. సరే ఒక వీడియో అయినా వచ్చిద్దిలే అని అయితే ప్రాసెస్ మొత్తం వీడియో తీశాను. ఫస్ట్ ప్యాన్ లో ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్నాక ఈ టమోటా ఉల్లిపాయ మొత్తం ఒకటేసారి వేసేసుకోవాలి. ఇక దాంట్లోనే కొంచెం కల్లుప్పు వేసి టమోటాలు కుక్ అయ్యేదాకా లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఈలోపు చింతపండు నానబెట్టుకొని చింతపండు రసం అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమోటాలు బాగా ఫ్రై అయ్యాక పసుపు కారం వేయాలి. ఇక్కడ మా అమ్మమ్మ నాకు కారం సరిపోదని 2 స్పూన్స్ అయితే వేస్తుంది. మీరైతే కొంచెం చూసేసుకోండి. ఇప్పుడు టమోటాలు బాగా ఫ్రై అయ్యాక తీసి పెట్టుకున్న చింతపండు రసం మొత్తం ఒకటేసారి వేసేసుకోవాలి. వేసేసుకుని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. దాన్ని పొయ్యి మీద పెట్టుకొని ఇంకొన్ని వాటర్ పోసుకొని హై ఫ్లేమ్ లో ఉడకాలి బాగా వాటర్ అనేది. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలన్నీ వేసుకోవాలి. అలా వేసుకొని ఒక మూత అయితే పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక కొంచెం దగ్గర పడుతుంది. దగ్గర పడ్డాక కొంచెం ఉప్పు అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక బెండకాయ ఉడికిందో లేదో చూసుకొని కూర అంతా దగ్గర పడ్డాక లాస్ట్ లో కరివేపాకు వేసుకొని